మీరు రోజు తినేటటువంటి ఆహారమే. కానీ ఒకరోజు స్టీల్ ప్లేట్లో తినండి, రెండో రోజు విస్తరాకులో తినండి, మూడో రోజు అరిటాకులో తినండి, నాలుగో రోజు తామరాకులో తినండి. డెఫినెట్గా ఆ ఆహారం తాలూకు రుచి కానీ గుణధర్మాలు కానీ మారతాయి. ఎందుకు అంటే ఈ ఆకులకి ప్రత్యేకత ఉంది. అంటే ఆహారంతో పాటుగా ఆహారాన్ని మనం పెట్టుకొని తినేటటువంటి ఆకులకి వైద్యపరంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆయుర్వేదం దీన్ని ప్రత్యేకించి చెబుతుంది. దీనిపైన అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కొన్ని రకాల ఆకులు, అంటే అరిటాకే కాదు, కొన్ని రకాల ఆకుల్లో మనం భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఆ ఆకుల తాలూకు ఉత్తమాంశాలు కూడా ఆ భోజనంలోకి దిగుతాయి కాబట్టి. ఇంతకీ దీనిపై జరిగినటువంటి ఆ వైద్యపరమైనటువంటి పరిశోధనలు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి, అలాగే వీటి ప్రత్యేకత ఏమిటి, ఈ సమాచారాన్ని మనం వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది మన సంస్కృతిలో భాగం. కొన్ని సామెతలు దీన్ని మనకి చెప్తాయి. అడవిలో తిని ఆకుతో తుడుచుకున్నట్టు అనే ఒక సామెత ఉంది. అంటే ఏంటంటే స్థానికంగా తిన్నటువంటి ఆహారం, వండుకున్న ఆహారం స్థానికమైనటువంటి ఆకుల్లో తింటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందని. అలాగే మామూలుగా మనకు ఒక సామెత ఉంది కదా, అయిన వాళ్లకు ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనని. నిజానికి దీన్ని ఆపోజిట్గా అర్థం చేసుకోవాలి. అంటే నిజానికి ఆకుల్లోనే పెడితే ఎక్కువ ఆరోగ్యం అని, అలాగే ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యం అని కూడా ఒక గొప్ప సామెత ఉంది. ఇంకొకటి, ఆకుతోట సేద్యం అన్ని అవసరాలను తీరుస్తుంది అని కూడా ఉంది. అంటే ఈ మొత్తం సామెతలన్నీ కూడా మనకి ఈ కల్చరల్ ఇంపార్టెన్స్ని మనకి తెలియజేస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పూర్వకాలంలో మనం అంతా కూడా ఈ ఆకుల్లోనే భోజనం చేసేవాళ్ళం. ఆ కాలంలో అలాగా ఆ ట్రెడిషన్ అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా ప్రత్యేకమైన అకేషన్ ఉన్నప్పుడు ఈ ఆకుల్లోనే భోజనం పెడతారు. అంటే ఈ కాలంలో ప్రధానంగా శుభకార్యాలు, పండుగ రోజుల్లో మాత్రమే అరిటాకులలో మనం తింటూ ఉన్నాం. కానీ ఆ ప్రాచీన కాలంలో అరటి, టేకు, విస్తర, తామర ఇలాంటి ఆకుల్లో భోజనం చేయడం అనేది సాధారణంగా ఉండేది. ఈ సాంప్రదాయం వెనుక కేవలం ఏదో ఒక ఆచారం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణాలు కూడా చాలా ఉన్నాయి. వీటిపైన అధ్యయనాలు కూడా జరిగాయి. కాబట్టి ఇలాగ రకరకాల ఆకుల్లో భోజనం చేస్తే ఏం జరుగుతుంది సైంటిఫిక్గా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది అరిటాకుల గురించి. ఇప్పటికీ కూడా మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అరిటాకులో ఆహారం తినేటటువంటి ఆచారం, నియమం ఉంది. సౌత్ ఇండియాలోని చాలా రెస్టారెంట్లలో అరిటాకులోనే భోజనం వడ్డిస్తారు. మీరు గమనించే ఉంటారు. అంటే ఈ అరటికి ఆకులో ఉండేటటువంటి సహజమైనటువంటి మైనం పూత మీరు గమనించి ఉంటారు. నీళ్లు చల్లినప్పుడు ఆ నీళ్ళు అలా జారిపోతాయి. అలాగే ఆ మైనం పూత ఆహారానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అలాగే అరిటాకుల్లో సహజమైనటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి ఆహారంలో హానికరమైనటువంటి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా లాంటివి ఏమన్నా పెరుగుతూ ఉంటే దాన్ని నిరోధిస్తాయి. అరిటాకులో భోజనం చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో ఉన్న ఆ మైనపు పూత ఆహారాన్ని త్వరగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. ఒక స్నిగ్ధత్వాన్ని ఆహారానికి ఇస్తుంది. ఆహారం త్వరగా జారటానికి కూడా ఇది సహాయపడుతుంది. అగ్నికి అజ్జం పోయటం అని మీరు వినే ఉంటారు. అంటే ఏంటంటే ఒక అగ్నికి మనం నెయ్యి వేసాం అనుకోండి, అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలాగే ఈ మైనం కూడా ఆకలిని, జఠరాగ్ని ప్రదీప్తింప చేస్తుంది. ఈ ఆకులో సహజంగా ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం ఏంటంటే, వాటందరికీ అవి కంపోస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వీటి. ఎందుకంటే భూమిలో న్యాచురల్గా అవి ఇంకిపోతాయి. అంటే పర్యావరణానికి విఘాతం కలగకుండా తేలిగ్గా మట్టిలో ఇవి ఆకులు కలిసిపోతాయి. అదే మీరు మిగతా అనుకోండి అట్లా కలిసిపోవు కదా, ప్లాస్టిక్వి ఇలాంటివి. ఈ అరిటాకుని వాడినప్పుడు ఆహారంలో యాంటీమైక్రోబియల్ సమ్మేళనాలు అనేవి పెరుగుతాయి. ఇది మన శరీరానికి సహజ రక్షణ ఇస్తుందని పరిశోధనలో తేలింది. ఈ విషయాన్ని జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ 2021లో పబ్లిష్ చేసింది. ఆయుర్వేద దృక్పథం ప్రకారంగా అరిటాకులో తినటం అనేది హృదయం కింద పనిచేస్తుంది. అంటే గుండెకి టానిక్ లాగా, ఇంకా ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంది. మీరు చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే ఇది రుచ్యంగా ఉంటుంది, అంటే ఆకలిని పెంచుతుంది అంటుంది ఆయుర్వేదం. అలాగే వృష్యంగా పనిచేస్తుంది. ఇది ఆసక్తికరమైన విషయం. అంటే కామోద్దీపన కలిగిస్తుంది. అలాగే అగ్నిదీపనం, అంటే కార్బొనేటివ్గా పనిచేస్తుంది. అన్నిటికి మించి విషగ్నంగా, అంటే విషాన్ని హరించేదిగా పనిచేస్తుంది. అలాగే పిత్తాన్ని తగ్గిస్తుంది. వాత దోషాన్ని కూడా తగ్గించి శ్రమహారంగా పనిచేస్తుంది. అంటే అలసటని, అలాగే ఇంకా బడలికని, వీటన్నిటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది అంటుంది ఆయుర్వేదం. తర్వాత మనకి ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే విస్తరాకులు.
ఈ విస్తరాకు కూడా అంతే, అరిటాకు తర్వాత ప్రాధాన్యతను సంతరించుకుంది. అరిటాకుల తర్వాత విస్తరాకుల్లోనే ఎక్కువగా మనం భోజనం చేస్తూ ఉంటాం. విస్తరాకుల్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే చాలా దేవాలయాల్లో మీరు గమనించే ఉంటారు, ప్రసాదం ఈ విస్తరాకులోనే ప్రసాదాన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. విస్తరాకు ప్రత్యేకత ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తాయి. ఈ విస్తరాకులో భోజనం చేస్తే ఆకలి పెరుగుతుంది. దీంతో మరింత ఆహారం తినడం ద్వారా శక్తిని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. విస్తరాకుల ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి బయోడిగ్రేడబుల్గా ఉంటాయి, అంటే భూమిలో త్వరగా కలిసిపోతాయి. అందుకే మీరు ఎప్పుడన్నా గుట్టల మీద ఉండేటటువంటి ఆలయాలకి వెళ్ళినప్పుడు స్పెషల్ అకేషన్స్లో విస్తరాకులలో ప్రసాదం ఇచ్చిన తర్వాత అవన్నీ కింద పడి ఉంటాయి. కింద పడినప్పటికీ కూడా కొద్ది రోజులకి ఈ భూమిలో కలిసిపోతూ ఉంటాయి. అదే ప్లాస్టిక్ సంచులు కానీ లేకపోతే ఆ ప్లాస్టిక్ ప్లేట్ కానీ అట్లా కలిసిపోవు. ఇది ఈ విస్తరాకుల ప్రత్యేకత. విస్తరాకులు వాడినప్పుడు ఆహారంలో ఫైటోకెమికల్స్ అనేవి వృద్ధి చెందుతాయి. ఇవి జీర్ణక్రియకి సహాయపడతాయి అని పరిశోధనలో తేలింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్ 2020లో పబ్లిష్ చేసింది. ఇక తర్వాత చాలామందికి తెలియని ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. అంటే ఇలాగా భోజనం తినడం కోసం, ఆహారాన్ని తినడం కోసం టేకు ఆకుల్ని కూడా వాడచ్చు. చాలామందికి తెలియకపోవడానికి కారణం ఏంటంటే టేకు చెట్లు అనేవి అందరికీ అంతగా అందుబాటులో ఉండవు కాబట్టి. అయితే ఈ టేకు ఆకుల ప్రత్యేకత పెద్దగా మందంగా ఉంటాయి. ఇవి ఫుడ్ తినడానికి సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ఈ పశ్చిమ బెంగాల్, అలాగే జార్ఖండ్, ఇంకా బీహార్ ప్రాంతాలలో టేకు ఆకులను ఎక్కువగా వాడుతూ ఉంటారు భోజనం చేయడం కోసం. యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఈ టేకు ఆకుల్లో చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. టేకు ఆకుల్లో ఆహారాన్ని వాడటం వల్ల, అంటే తినటం వల్ల హానికరమైన మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే అవి నశిస్తాయని పరిశోధనలో తేలింది. అంటే ఈ ఆకుల్లో భోజనం చేస్తే ప్రకృతికి కూడా మేలు జరుగుతుంది. టేకు ఆకులు ఆహారంలో యాంటీమైక్రోబియల్ సమ్మేళనాన్ని కలిగి ఉంటాయన్న సంగతి సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఈ విషయాన్ని జర్నల్ ఆఫ్ ఇథ్నోఫార్మకాలజీ 2019లో పబ్లిష్ చేసింది. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన ఆకు ఇదే తామర ఆకు. తామరాకులో కూడా ఫుడ్ తినొచ్చు. చాలామందికి ఇది అనుభవమే. ఈ తామర పువ్వుని మామూలుగా లక్ష్మీదేవిని పూజించడానికి వాడుతూ ఉంటాం. అలాగే చాలా ప్రాంతాల్లో తామర ఆకుల్ని భోజనం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు కూడా. ఈ ఆకుల్లో ఉండేటువంటి న్యాచురల్ హైడ్రోఫోబిక్ గుణాలు కానీ ఇతర తత్వాలు కానీ ఆహారాన్ని ఉపరితలం పైన అంటుకోకుండా చేస్తాయి. తామరాకు మీద నీటి బొట్టు అన్న సామెత అందుకే వచ్చింది. తామరాకులు శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్ గుణాలని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఫ్రీ రాడికల్స్ని నిరోధిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తామరాకు భోజనాన్ని తామరాకులో మనం ఫుడ్ కనుక తింటే ఆ ఫుడ్కి మంచి సువాసన కూడా అందుతుంది. ఇది తామరాకు ప్రత్యేకత. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా తామరాకు భోజనం శ్రమహరంగా పనిచేస్తుంది. అంటే శ్రమ వల్ల అలసిపోయినటువంటి అలుపును దూరం చేస్తుంది. అలాగే కామోద్దీపనంగా, అంటే వృష్యంగా పనిచేస్తుంది. అలాగే ఇది ప్రధానంగా పిత్తదోషాన్ని తగ్గించేటటువంటి లక్షణం దీనికి ఉందని ఆయుర్వేదం చెప్తుంది. తామర ఆకుల్లో భోజనం చేయడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుందని, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ తామరాకు ఉన్నాయని తేలింది పరిశోధనలో. ఈ విషయం జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ 2020లో పబ్లిష్ చేసింది. ఇదొక అమేజింగ్ విషయం. వీటినే కాకుండా అనేక ఇతర ఆకులను కూడా భోజనం తినడం కోసం వాడొచ్చని ఆయుర్వేదంలో చెప్పారు. ఉదాహరణకు పలాస, మోదుగ అంటారు, బ్యూటియం మోనోస్పర్మా. ఇది వాతాహారంగా పనిచేస్తుంది, కఫదోషాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే రుచ్యం అంటే ఆకలిని పెంచుతుంది. అలాగే పోషకతత్వాన్ని కూడా ఇది పెంచుతుంది. అలాగే గుల్మహారంగా అంటే వాయువు తాలూకు కణితుల్ని ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే ఉదర సంబంధమైన రుగ్మతలను కూడా ఈ పలాస తగ్గిస్తుంది. అలాగే పీనసం అంటే జలుబును కూడా ఇది దూరం చేస్తుంది పలాస ఆకుల్లో తింటే. అలాగే చాలామందికి తెలియనిది ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే అర్కపత్రం అంటే జిల్లేడు. మామూలుగా అందుకనే వినాయక చవితి పూజలో కూడా దీన్ని వాడుతూ ఉంటాం. దీని ప్రత్యేకత ఏంటంటే రోక్షంగా ఉంటుంది, అంటే పొడిదనాన్ని ఇస్తుంది. బాగా ఏదన్నా జారుడుగా మరీ స్లైమీగా ఉన్నప్పుడు అలాంటి ఆహారాన్ని ఈ అర్కపత్రంలో తీసుకుంటే అప్పుడు ఆహారాన్ని పొడిగా ఇది తయారు చేస్తుంది. అలాగే క్రిమిగ్నంగా పనిచేస్తుంది, అంటే పురుగుల్ని నశింపజేస్తుంది. అలాగే పిత్తాన్ని కూడా ఇది కఫారంగా పనిచేస్తూ నేత్రాలకి అంటే కంటికి మంచి చేస్తుంది. అలాగే కాంతిని కూడా పెంచుతుంది. దీపనం అంటే ఆకలిని పెంచుతుంది. పచనం అంటే జీర్ణక్రియను కూడా పెంచుతుంది ఈ అర్కపత్రం అనేది, జిల్లేడు అనేది. అలాగే గుల్మహారంగా పనిచేస్తుంది. లోపల ఏమైనా గడ్డలు పెరుగుతుంటే వాటిని తగ్గించేలా చేస్తుంది.
అలాగే స్థూలహారంగా పనిచేస్తుంది, అంటే కడుపు నొప్పి లాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే ప్రధానంగా శ్వాసహారంగా పనిచేస్తుంది, అంటే ఆయాసం ఇలాంటి వాటిని ఈ జిల్లేడు పత్రం అనేది తగ్గించేస్తుంది దీంట్లో ఒకవేళ ఫుడ్ తింటే. అలాగే ఇంకొకటి చాలామందికి తెలియదు ఏంటంటే ఏరండ పత్రం, అంటే ఆముదం. దీంట్లో కూడా ఫుడ్ తినొచ్చు. ఇది వాత దోషహరంగా పనిచేస్తుంది, అంటే వాతాన్ని తగ్గిస్తుంది. క్రిమిగ్నం అంటే పురుగులను నశింపజేస్తుంది, అంటే నూలు పురుగులు ఇలాంటి వాటిని. అలాగే ఈ పిత్తాన్ని కూడా తగ్గిస్తుంది, అంటే బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇంకా చాలామందికి తెలియదు ఏంటంటే క్షీరీ వృక్షాలు, అంటే నెగ్రోదోదుంబర అశ్వత్థ పారిష ప్లక్ష అని పంచక్షీరీ వృక్షాలు అంటారు. అంటే ఆకులను తుంపాం అనుకోండి పాలు గారుతాయి. అలాంటి క్షీరీ వృక్షాల తాలూకు ఆకుల్లో తింటే కూడా కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి. ఉదాహరణకు వేడిని తగ్గిస్తాయి ఇలాంటివి. ఉదాహరణకు మర్రి, జువ్వి, ఇలాంటివన్నీ కూడా క్షీరీ వృక్షాలు అంటారు వీటిని. వీటి ఆకుల్లో మీరు తింటే అప్పుడు వేడి తగ్గుతుంది. అలాగే రక్తపిత్త శామకంగా పనిచేస్తుంది, అంటే బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటే అవి కంట్రోల్ అవుతాయి. అలాగే దప్పిక తగ్గుతుంది, ఇంకా రక్తహీనతని సరిచేస్తుంది ఇలాంటి పంచక్షీరీ వృక్షాలు. ప్రధానంగా శోష అంటే వీక్నెస్ తోటి పడిపోవటం, శ్వాస లేకపోవటం, ఆడకపోవటం, అలాగే సోమరోగం అంటే లుకోరియా, వైట్ డిశ్చార్జి, ఇలాంటి వాటిల్లో కూడా ఈ పంచక్షీరీ వృక్షాలు అంటే నెగ్రోద ఉదుంబర అశ్వత్థ పారిష ప్లక్ష. నెగ్రోద, ఉదుంబర అంటే మేడి, జువ్వి, రావి, గంగరావి ఇలాంటి చెట్ల తాలూకు ఆకుల్లో తింటే ఈ ప్రయోజనాలన్నీ కూడా మీకు అందుతాయి. కాబట్టి ఇలాగా రకరకాల ఆకుల్లో భోజనం చేయటం అనేది మన ప్రాచీన సాంప్రదాయం. అంతేకాదు శాస్త్రీయంగా ఇది తేలింది కూడా. ఈ సాంప్రదాయాల్లో నిజాలు ఉన్నాయన్న సంగతి. కాబట్టి వీలున్నప్పుడల్లా కనీసం ఎప్పుడు కాకపోయినా కానీ వారానికి ఒకసారి సండేస్ అన్న ఇలాంటి న్యాచురల్ లీవ్స్లో తినడానికి మీరు ట్రై చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరు పెంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి కదా, అందుకని బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ వీడియోలు మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.